నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ వీరశంకర్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే కాంగ్రెస్ అంటే ఇక్కడ తెలంగాణలోనే కాకుండా ఆంధ్రాలో కూడా తన సత్తా చాటడానికి రెడీ అవుతుందా అంటే రెడీ అవుతున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణ సీఎం మన రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాలో కూడా సభ పెట్టబోతున్నారు. దీంతోనే జగన్‌కి ఇక్కడ మోడీకి చెక్ పెట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? నమస్తే మేడం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలో తీసుకురావటం అనేది ఒక విషయం అయితే, రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేటట్లయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినా, తీసుకురాకపోయినా తన గురువు యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క గురుదక్షిణ చెల్లించుకునే విషయంలో ఆయనకి మేలు చేయాల్సిన ఉద్దేశంతో కానివ్వండి, ఆయన కూటమికి కానివ్వండి, అట్లాగే పడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లో పడిపోయిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుజ్జీవం చేయటం కోసం రేవంత్ రెడ్డి గారి సభ ఒకటి చాలా టర్నింగ్ పాయింట్ అని చెప్పి ఈ ఎన్నికల్లో, ఈ 2024 రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి సభ పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ఎలక్షన్ సమీక్షలు, ఇప్పటి వరకు ఉన్న ఎగ్జిట్ పోల్స్, ఇప్పటి వరకు ఉన్న ఈ సర్వేలు, రిజల్ట్స్ ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి సభ తర్వాత మారబోతున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్‌సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద సమస్య తెచ్చిపెట్టే విషయం. పూర్తి స్థాయి వైసీపీని వెనక్కి పంపించే విధంగా ఈ సభ ఉండబోతుంది. ఈ సభ వల్ల కాంగ్రెస్ పార్టీకి కొన్ని వైసీపీ నుంచి యాంటీ గవర్నమెంట్ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ చెంచబోతుంది. అట్లాగే వైకాపాలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు చాలా మంది కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ముందు జీవం పోసుకునే విధంగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే విధంగా ఉంటా ఉన్నారు. కాబట్టి ఇది టీడీపీకి, జనసేన కూటమికి కలిసి వచ్చే అంశం. కానీ కాంగ్రెస్ కూడా జీవం పోసుకోవడానికి నెక్స్ట్ రాబోయే ఎన్నిక 2024 కాకుండా 2029కి తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జీవించడానికి అవకాశం ఉంటుంది. దీన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీయటం కోసం, వైఎస్ఆర్‌సీపీని పూర్తి స్థాయిలో దెబ్బతీయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి చేసినవి వేరు, వాళ్ళ కుటుంబానికి ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారికి, అట్లాగే వైఎస్ సునీతకు, అట్లా ఇప్పుడు వైఎస్ షర్మిల గారికి, వైఎస్ విజయమ్మ గారికి, వీళ్ళందరికీ చేస్తున్న వాళ్ళ చేసిన ద్రోహం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సొంత కుటుంబాన్ని ఎవరో దూరం చేసుకున్నారు. కానీ ఈయన ఎందుకు దూరం చేసుకున్నారు ఏంటి అనేది సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా మంది సొంత చెల్లెలే తనకి రివర్స్ అయిపోయింది. ఇక్కడ చూస్తే షర్మిల గారు రివర్స్ అయిపోయారు. అండ్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది వలసలు అంటే వైసీపీ నుంచెళ్ళి పక్క పార్టీల వైపు చూస్తున్న వాళ్ళు, మొగ్గు చూపుతున్న వాళ్ళు ఎక్కువైపోయారు. సో ఈ సభ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇలాంటి అంటే నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అనుకోవచ్చా సార్ మరి మనం? ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే ఈ ఎన్నికలు 2024 ఎన్నికలు ఇంతకు ముందు కన్నా చాలా ఎక్స్‌పెన్సివ్‌తో కూడుకున్న ఎన్నికలు. కాబట్టి ఓడిపోయే పరిస్థితి ఉన్న పార్టీలో వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి, సర్వేల పరిస్థితి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వేల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతుందనే పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితిలో ఓడిపోయే తరపున ఎవరు ఉండటానికి ఇష్టం లేకే ఆ కూటమి వైపు వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు మీద అభిమానం అయితే ఏమీ లేదు. ఆ కూటమికున్న చంద్రబాబు నాయుడుకి కానీ, లేకపోతే బీజేపీకి కానీ ఆ కూటమి ఆశాకిరణం ఇప్పటి వరకు ఎటువంటి అవినీతి మచ్చ లేని నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం కాకపోయినా కూడా ఈ వెళ్ళే వాళ్ళంతా కూడా ఆ కూటమి గెలుపు కోసం, కూటమి గెలుస్తుంది కాబట్టి గెలుపు గుర్రాలపై ఆశ పెట్టుకుని వాళ్ళు వెళ్తా ఉన్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి నానాటికి పరిస్థితి దిగదారుతుందని చెప్పొచ్చు. ఇప్పటికన్నా కూడా, ఇప్పుడు ఉన్న పరిస్థితి కన్నా కూడా రేవంత్ రెడ్డి గారి సభ ఎప్పుడైతే జరుగుతుందో ఆ సభ తర్వాత పూర్తి స్థాయి టర్నింగ్ అనేది కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది. అట్లాగే వైఎస్ఆర్ పార్టీకి వెనక తిరగటం అనేది ఇంకా ఎక్కువ చేరికల కూటమి వైపు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే అలాగే ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడు బీజేపీ కూడా ఇప్పుడిప్పుడే అక్కడ అంటే తన ఉనికిని చాటాలని అనుకుంటుంది ఆంధ్రప్రదేశ్‌లో. కానీ ఇలాంటి సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ సభల్లో పెట్టడం వల్ల బీజేపీకి కూడా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా మనం?
ఖచ్చితంగా బీజేపీకి అవకాశం లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఉమ్, ఎందుకంటే బీజేపీ ల్యాగ్ చేయటం వల్ల, బీజేపీ ఈ కూటమిని అంగీకరించకపోవటం, చంద్రబాబు నాయుడిని నమ్మకపోవటం వల్ల ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి సభ, కాంగ్రెస్ పార్టీ సభ అనేది ఈ జనసేన టీడీపీ కూటమికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి వీళ్ళు సభ పెట్టించుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ కూటమి అనేది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినా కూడా మనం పోవాల్సిన పని లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బీజేపీ తను ల్యాగ్ సిస్టమ్ ద్వారా తెలంగాణ ఎన్నికల్లో నష్టపోయింది, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా నష్టపోయే పరిస్థితి అని చెప్పి మనం అనుకోవచ్చు ఈ విషయం. అంటే ఇప్పుడు మోడీ గారు ఏంటంటే సింగిల్ గా అక్కడ పునాది వేయాలనుకుంటున్నారు. అంటే ఎవరితో కొత్త అవసరం లేకుండా వేయాలి అనుకుంటున్నారు. సో దాని వల్ల ఇప్పుడు ఇక్కడ దెబ్బ ఇంకా గట్టిగా తగిలే అవకాశం ఉంది అనుకోవచ్చా ఈ సభ వల్ల? ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే 0.1% కూడా లేని ఓటింగ్ లేని పార్టీ బీజేపీ. అట్లాంటిది టీడీపీ నుంచి ఏది ఆర్థిక నేరగాళ్ళు అనుకున్న సుజనా చౌదరిని, సీఎం రమేష్ ని, అట్లాగే టీజీ వెంకటేష్ ని, ఇట్లాంటి వాళ్ళని చేర్చుకొని మేము ఉత్తమమైన పార్టీ, మేము నీతి పరులమే, మేము అది అని చెప్పుకునే పరిస్థితి బీజేపీ చెప్పుకున్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. 2014 నుంచి 2024 వస్తుంది. ఇప్పటి వరకు ఈ 10 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, పోలవరం గురించి కానివ్వండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవరైనా ఉండొచ్చు, నీకు ఆంధ్రప్రదేశ్ మీద అభిమానం ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో నీ పార్టీ డెవలప్ అవ్వాలి, నీకు సొంత నాయకత్వం కావాలి అనుకుంటే పోలవరం కంప్లీట్ చేయడానికి వాళ్ళకి సరిగ్గా నిధులు ఇచ్చి వాళ్ళు కరెక్ట్ గా గైడ్ చేసేవాడు. నాకెందుకులే వాళ్ళే పోతారులే అని చెప్పి వదిలేసాం. వాళ్ళకి 10 years 15 years ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంటే వాళ్ళని అక్కడ పోకుండా ఆపగలిగేవాళ్ళు. అట్లా లేదు, వాళ్ళకి విభజన హామీలు అమలు పరిచిన పరిస్థితే లేదు. ఆంధ్రప్రదేశ్ కి మన బీజేపీ గవర్నమెంట్ ఏమీ చేయలేదు, మోడీ గారు ఏమీ చేయలేదు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అనేది గతంలో కూడా చూసినాం, 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇంకంతకన్నా ఆ పరిస్థితి మారే పరిస్థితి అయితే కావట్లేదు. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకోబోతుంది అని చెప్పి మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. రేపు ఈ రేవంత్ రెడ్డి గారి సభ తర్వాత ఖచ్చితంగా అదే మనం చూడబోతున్నాం. అంటే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాలో నిర్వహించే ఈ సభ వల్ల టీడీపీ పార్టీకి కానీ, మన కాంగ్రెస్ పార్టీకి కానీ ఎవరికి ఎక్కువ లాభం చేకూరే అవకాశం ఉంది సార్? లాభం అయితే జనసేన టీడీపీ పార్టీకి రేపు 2024 ఎన్నికల్లో లాభం చేకూరబోతుంది. కానీ సెంట్రల్ లో వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు మద్దతు ఇచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. ఖచ్చితంగా దీన్ని వీళ్ళ మీద నమ్మకం లేకపోతే ఇంకేదో అత్యాశతో బీజేపీ ఈ యొక్క అవకాశాన్ని జారవిడుచుకున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నష్టం అయితే మనకు తెలియదే ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏ ఇన్సిడెంట్ జరిగినా నష్టం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, అంటే నిన్న మొన్నటి దాకా పొత్తుల్లో వెళ్తారు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా వెళ్తారని చెప్పేసి అనుకున్నారు అందరు, ప్రజలు కూడా అనుకున్నారు. కానీ సడన్ గా ఇప్పుడు ఎందుకు ఇంత లాగ్ అవుతుంది? అండ్ ఇప్పుడు ఈ టైం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఇతర పార్టీ వాళ్ళకి పాజిటివ్ గా మార్చుకుంటున్నారు కదా, దీంతో అక్కడ మళ్ళీ ఏం చేంజెస్ రాబోతున్నాయి సార్? బీజేపీలో ఉన్న అత్యాశ, బీజేపీ నాయకులకు ఉన్న అత్యాశ అని చెప్పి చెప్పుకోవచ్చు. వాళ్ళకి అసలు 0% 1% ఓటింగ్ ఉండి మేము ఆంధ్రప్రదేశ్ లో లీడ్ చేస్తాము, 175 స్థానాలు పోటీ చేస్తాము, ఆకాశానికి నిచ్చినేస్తాము, మేమంతా అసలు ఈ నాయకత్వాన్ని వీళ్ళందరినీ, వాళ్ళ ధైర్యం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసులు, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు, వీళ్ళు ఎప్పుడు మన దగ్గరకు వచ్చి బతిలాడే పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళు మన దాటి ఎక్కడికి వెళ్తారు అనే పరిస్థితిలో వీళ్ళుండి వీళ్ళని టాలరేట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో మనకే ఎవరు గెలిచినా మనకే మద్దతు ఇవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి అనుకుంటూ వాళ్ళు ఊహించుకొని ఎక్కువ చేసుకున్న పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉంది, అది ఆంధ్రప్రదేశ్ లో ఇంకా నిలబడే ఉంది. దానికి జీవం పోసుకునే పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావటం వల్ల అది చిగురుస్తుంది అని చెప్పి బీజేపీ గ్రహించలేకపోవడం అనేది వాళ్ళ రాజకీయ అజ్ఞానం అనే నేను అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.